ఈ నెల 21వ తారీఖు నాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశ కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గమైన అశ్వరావుపేట నియోజకవర్గంలోని చండ్రుగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి చండ్రుగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడి నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో 312 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ 312 ఇళ్లలో ఇప్పటికే 72 ఇళ్ళు పూర్తయ్యాయి. దీంట్లో 27 ఇళ్ళు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోప్రవేశం చేయటం జరుగుతుంది. పేదవాడి కళ, పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్ళీ పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇల్లు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి పెద్దపీట వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు. ఈ 4.5 లక్షల ఇళ్ళు అంటే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22.5 కోట్ల రూపాయలు 22,500 కోట్ల రూపాయలతో మొదటి విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,50,000 ఇళ్ళు పైగా వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన ఇళ్లకు కూడా ఆల్రెడీ నిష్పక్షపాతంగా పాక్షికంగా నీది ఏ కులమనో, నీది ఏ మతమనో, నువ్వు ఏ ఊరనో, చివరికి నీవు ఏ పార్టీ అనో కూడా అడగకుండా పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బెనిఫిషరీస్కి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఈ అద్భుతమైన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో మంచి రోజైన చివరి రోజు ఈ నెల అంటే ఆగస్టు 21వ తారీఖు చాలా దివ్యమైన రోజు. ఈ రోజు నాడు 21వ తారీఖు నాడు ఈ ఇందిరమ్మ ఇళ్లకి గోప్రవేశ కార్యక్రమాన్ని అది భద్రాద్రి రాముడు సన్నిధిలో ఆనాడు ఈ కార్యక్రమం లాంచింగ్ చేయటం జరిగింది. అదే భద్రాద్రి జిల్లాలో రాముల వారికి కూతంత దూరంలో ఉన్న ఈ చండ్రుగుండలో మళ్ళీ ఇదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో మారుమూల విలేజ్లో దీన్ని గోప్రవేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నాకు తెలిసి వానదేవుడు సహకరిస్తాడు అనుకుంటున్నాను. 1,00,000 మందితో ఒక అద్భుతమైన ప్రజలు సంతోషంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. 1,00,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. తప్పకుండా వానదేవుడి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుండ మండలంలో ఈ ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశ కార్యక్రమానికి ఏదైతే వస్తున్నారో తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని, సక్సెస్ అయ్యే దాంట్లో నా సహచర శాసనసభ్యులు అధికారులు అందరూ కూడా సక్సెస్ చేసే దాంట్లో పాలు పంచుకుంటున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా మీ చిరకాల కోరిక కూడా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం
మీ కోరికను కూడా పాజిటివ్ గా ఆలోచిస్తుందని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.